నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి కర్కల్పాడు విలేజ్, కడతాల్ మండలం, రంగారెడ్డి డిస్టిక్ రావడం జరిగింది. ఇక్కడ మనకి కానుగుల అశోక్ గారు కానుగుల అశోక్ గారు మనకి ఇక్కడ కోళ్ళ ఫారం అంటే మనకి బాయిలర్ ఫామ్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ యొక్క బాయిలర్ ఫామ్ నిర్వహణ గురించి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. కర్కల్పాడు అశోక్. సరే, ఇప్పుడు ఈ షెడ్ ఉంది కదా, ఎంత పొడవు ఉంటుంది ఇది? 300 ఫీట్లు. 300 ఫీట్లు ఉంటుంది. ఇట్లా ఎంత ఉంటుంది మనకు? 30 ఫీట్లు. 30? ఓకే, 300 ఇట్లా 30 ఉంటుంది. సరే, ఇంత పెద్ద షెడ్ మీరు ఎప్పుడు వేసుకున్నారు? ఒక 3 ఏళ్ళు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. ఈ షెడ్ మీరు వేసుకోవడానికి మీకు ఎంత ఖర్చు అయింది? 25 లక్షలు. 25 లక్షలు అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ 300 ఫీట్లు ఉంది కదా, దీంట్లో మనకు ఎన్ని కోడి పిల్లలు పెంచుకోవచ్చు? 8,500 ఇస్తారు, 9,000. 8,500 ఇస్తారు లూజ్ ఉండడానికి. 9,000 ఇస్తే జర టైట్ ఉంటుంది. ఓకే, మీకు దీనికి 8,500 నుంచి 9,000 పిల్లలు ఇస్తారు ఈ షెడ్లో. అవును. సరే, అయితే మీరు ఈ 3 సంవత్సరాల నుంచి ఉంది కదా, ఇప్పటి వరకు మీరు మామూలుగా సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు వస్తుంటాయి? 4 వస్తాయి, 4, 5 అంతే. అయితే ఇప్పుడు ఈ షెడ్ ఉంది కదా, దీంట్లో మొత్తం ఎన్ని ఫీడర్స్, ఎన్ని డ్రింకర్లు పడతాయి మనకి? 300. ఇవి డ్రింకర్స్ 300, వాటర్ 300. 300 పడతాయి. అవి 300, ఇవి 300. ఓకే, సరే, 5 వరకు తీసుకుంటారు మీరు. సరే, అంటే పోయిన సంవత్సరం ఎన్ని బ్యాచ్ల వరకు తీసుకుంటారు? అంతే, ఇక 4, 5 అంతే అంతే. సరే, అంటే మీకు ఒక 3 మంత్స్ పడతాయి. 3 నెలలు. 3 నెలలకు ఒక బ్యాచ్ వస్తుంటారు. అంటే మీరు ఇంతకంటే ముందు బ్యాచ్ తీసినాం. ఎన్ని ఇచ్చారు మీకు పిల్లలు అప్పుడు? అప్పుడు 8,500, 9,000. ఎంత లూజ్ ఉంటే అంత మంచిది అనమాట. టైట్ ఉంటే చనిపోతాయి, కోడి పిల్లలు చచ్చిపోతాయి. మీకు మీరు ఎన్ని బతికిచ్చారు పోయిన బ్యాచ్లో? ఒక 1000 పోయినాయి. 1000 వరకు మోటాలిటీ వచ్చింది. 1000 వస్తే ఒకసారి 500 కూడా వస్తాయి, ఒకసారి చనిపోవు. మినిమం 9,000 ఇచ్చారు అనుకో, 8,000 ఇచ్చారు అనుకో, 8,500, 500 పోతాయి. ఒకసారి 400 పోతాయి, 500. మనకు పిల్లలు బతకాలంటే ఎప్పుడు మనకు ఎప్పుడు చూసుకుంటే మంచిగా ఉంటాయి? ఎప్పుడు మన పనిని బట్టి, ఎప్పుడు మంచిగా పని చేస్తే అవి అట్లనే ఉంటుంది. అంటే మనకు పిల్లలు ఏ దశలో ఉన్నప్పుడు వాటికి జాగ్రత్త తీసుకుంటే మనకు చనిపోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు మంచిగానే ఉంటాయి, కానీ ఎండాకాలం ఫ్యాన్లు ఉండాలి, మీద పాకర్స్ ఉండాలి. మీకు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చి? ఇది వచ్చి కరెక్ట్ 8 రోజులు అవుతుంది. కోడి పిల్లలు 8 రోజులు అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ కంపెనీలో పిల్లలు వేసుకున్నారు? ఇలాసి తీసినాం. తర్వాత ఇప్పుడు స్నేహకి ఏం పోలేదు, విలాసిత, తర్వాత మన శ్రీనిత్య, తర్వాత అంతే. ఓకే, ఐబీ కంపెనీ. సరే, అయితే ఇప్పుడు ఏముంది మీకు ప్రజెంట్గా? ఏంటిది? ఏ కంపెనీ పిల్లలు ఉన్నాయి ఇప్పుడు? శ్రీనిత్య. ఓకే, ఎప్పటి నుంచి ఇది వాడుతున్నారు మీరు? ఇప్పుడు 2 బ్యాచ్లు అయ్యేవాటి. 2 బ్యాచ్లు. ఓకే, అంటే దీంట్లో మీకు ఏం నచ్చింది బాగా? అంటే ఏవైతే ఈ పిల్లలు కానీ, తర్వాత ఈ ఫీడ్ కానీ, ఇవి ఎట్లుంటాయి మీకు? ఫీడ్ బాగానే ఉంటుంది, కోడి పిల్లలు బాగానే ఉంటుంది. ఫీడ్ మాత్రం నెంబర్ 1 ఉంటుంది, మంచిగా ఉంటుంది. కోడి పిల్లలకు బ్రాండెడ్ ఇస్తారు. అంటే A1 గ్రేడ్ ఇస్తారా? ఇస్తారు. ఇంట్లో అయితే ఫీడ్ అయితే బాగుంటుంది, శ్రీనిత్యలా నెంబర్ 1 ఉంటుంది. ఎన్నిసార్లు ఇస్తారు ఫీడ్ మళ్ళీ మీరు? రాకాను కదా, అంటే పిల్లలకు ఫీడ్ ఎప్పుడెప్పుడు వస్తుంటారు? పొద్దున్నే 5 గంటల నుంచి 1 గంట సేపట్లో వచ్చేస్తాం. గంట సేపు మళ్ళీ డ్రింకాలు కడుగుతాం. ఫస్ట్ దున్నుతాం, దున్ని తర్వాత దాన వస్తాం. రోజు దున్నుకోవాలా? రోజు దున్నాలి, ఎంత దున్నితే అంత మంచిది. అచ్చా, అంటే ఎందుకు అట్లా దున్నాలి మనం? కోడి బాగా మంచిగా అవుతుంది, దున్నితే కోడి బాగా మంచిగా అవుతుంది. దున్నకపోతే ఆ కోడి ఆనేలే పడుతుంది. అచ్చా, ఓకే, మరి ఎట్లా దున్నుతారు మీరు? మిషన్ ఉంది, టిల్లర్ ఉంది, దున్నుతున్నాం. మీరు ఇది వీడర్తో మీరు దున్నుకుంటారు దీన్ని? అవును. రోజుకి ఒకసారి 2 సార్లు దున్నాలా? పొద్దున్నే దున్నుతాం. రోజుకి ఒకసారి దున్ను సరిపోతుంది. మామూలుగా పెద్దగా ఉన్నప్పుడు కొంచెం 2 సార్లు దున్నాం, ఉదయం పూట, మధ్యాహ్నం పూట. బాగుంటుంది. ఓకే, పొద్దుగాల దున్నవచ్చు, సాయంత్రం దున్నవచ్చు. వానాకాలం, చలికాలం. అవును, వానాకాలం, చలి. ఇప్పుడు ఎండాకాలం అయితే ఒకటేసారి దున్నాలి. సరే, అయితే ఇప్పుడు వీటికి వ్యాక్సిన్ ఉంటుంది కదా, ఆ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారు మళ్ళీ? 3 రోజులకు ఒకసారి డ్రింకర్ డోసు, 7 రోజులకు ఒకసారి, మళ్ళీ తర్వాత 12 రోజులకు డ్రింకర్లు పోయాలి. అచ్చా, ఓకే, 3 సార్లు ఇస్తారు. 3 సార్లు ఇస్తారు. ఓకే, అయితే మనకు కొన్ని ప్లేసెస్లో విన్నా నేను, అంటే మంచినీళ్ళు లేకపోతే కూడా కొంచెం పిల్లలు మోటాలిటీ వస్తుంది అన్నారు. మీరు ఎట్లాంటి వాటర్ ఇస్తుంటారు? నీళ్ళు లేకున్నా అని ఇప్పుడు అందులో నాకు ఉంటుంది కదా, వాటర్ బాగాలేకపోతే కోడి పిల్లలు చనిపోతాయి, సౌండ్ వస్తుంది. కోడి పిల్లలు సౌండ్ వస్తుంది నీళ్ళు బాగాలేకపోతే. మరి మీరు ఎట్లా నీళ్ళు ఇస్తారు? మేము మంచిగా ఉన్నాయి మావి,
మంచి వాటర్ ఇస్తారు. మంచిగానే ఇస్తాం. ఓకే సరే. అయితే ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఇది పిల్లలు వచ్చి? ఇది 8 రోజులు అవుతుంది ఇవాళ. 8 రోజులు. సో ఇప్పుడు ఇచ్చిన పిల్లలను ఇంకొక ఎన్ని రోజుల నుంచి అన్నారు? ఇంకొక 40 days ఉంచాలి. 10 నెలల రోజులు ఉండాలి అంటే ఇంకా 40 days అన్న అంతే. ఇంకా 40 రోజుల నుంచి అనుకో, ఇప్పుడు 38 రోజులు అవుతుంది. ఇంకా ఇంకొక 30 రోజులు 40 రోజులు వరకు ఉంటాయి ఖచ్చితంగా. ఎటు పోయి 4 రోజులు మార్కెట్ ఉండాలి, మనం వాళ్ళకు కూడా మార్కెట్ ఉండాలి, రేట్ ఉండాలి. సరే ఓకే. అంటే ఇప్పుడు ఇంకొక 40 days పడుతుంది వీటిని లిఫ్ట్ చేయడానికి. ఓకే సరే. అయితే మనకు లిఫ్ట్ చేసేటప్పుడు ఆ లిఫ్టింగ్ ఛార్జెస్ కానీ ఇట్లాంటివి మళ్ళీ మీరు ఎవరు పెట్టుకుంటారు? అన్నీ మనమే. ఇప్పుడు కోళ్ళు తీయడం తీసుకోబడుతుంటారు కదా అప్పుడు మనదే ఖర్చు. ఇప్పుడు మనకు లేబర్ ఖర్చు అలాగే మనమే ఇవ్వాలి. మీరే. ఇప్పుడు మనకి మీరు ఈ పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు ఇంకేమేమి ఖర్చులు పెట్టుతాయి? మీ పొట్టు తేవాలి 25,000 అవుతుంది. పొట్టు తేవాలి ఒక బ్యాచ్కి 25,000 అవుతుంది పొట్టుకు. తర్వాత 3 టన్నులు 3 టన్నులు వస్తాం. 3.5 4 పడుతుంది. మనం 3 వస్తాం. 4 టన్నులు పడుతుంది. 3.5 పడుతుంది. ఓకే 9,000 సెట్టు. తర్వాత ఇప్పుడు మనకి ఏంటి, మనకు ఈ ఫీడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి ఏమన్నా సేల్ చేసుకోవచ్చా మనం? కోడి పిల్లలు లేరు దాన ఇట్లా అమ్ముతానా? కాదు, మన ఖాళీ బ్యాగులు మనకే కాలు బ్యాగులు మనకి. అట్లా దాని ద్వారా ఏమన్నా మీకు ఇన్కమ్ వస్తుందా? 2 రూపాయలకు 3-4 రూపాయలకు బస్సాది. స్నేహ కంపెనీ అయితేనే పెద్ద బస్సాలు ఉంటాయి, అవి అది 10 రూపాయలు ఇస్తారు. అవునవును. ఇవి 4 రూపాయలు ఇస్తారు. సరే సరే ఓకే. ఇప్పుడు ఇకపోతే మనకి ఇదంతా మెయింటెనెన్స్, ఫ్యాన్లు కావచ్చు, తర్వాత మీరు ఫాగర్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ మీకు ఏంటి కరెంట్ బిల్ అనేది వస్తుంది కదా, మళ్ళీ మీకు ఎంత కరెంట్ బిల్ వస్తుంటుంది? 5,000 వస్తుంది. ఇది ఒక బ్యాచ్ ఒక బ్యాచ్కి 5,000 వస్తుంది. సరే. అయితే మీరు ఎంతమంది మెయింటైన్ చేస్తారు ఈ ఫామ్ను? ఇద్దరు అంటే మీరు ఏమంటారు ఒక లేబరా? ఓకే, మీరు ఒక లేబర్ పెట్టుకున్నారు. సరే. ఇప్పుడు ఇట్లా మెయింటైన్ చేస్తారు కదా, ఒక బ్యాచ్ అయిపోతే అంటే మీకు ఏమైనా మిగులుబాటు అనేది కనిపిస్తుంది ఒక బ్యాచ్ ద్వారా? ఏమో ఓసారి వస్తుంది, ఓసారి రాదు. 20,000 30,000 40,000 అంతకు ఎక్కువ ఏమి, ఓసారి అసలే రావు. ఓకే. అంటే ఇప్పుడు FCR మీరు మెయింటైన్ చేస్తారా అంటే పిల్లలు పెరగడానికి? ఎంత బరువు వరకు మనకు ఉంటుంది ఒక బ్యాచ్లో? ఒక బాడీ పెరుగుతుంది కదా, ఎన్ని కిలోలు తింటుంది అంటావు? 2 కిలోలు వస్తుంది, 2 కిలోలు బావు. సరే. ఇప్పుడు 2 కిలోలు మనకు ఒక కోడి కావాలి, అంతకు ఎంత దాన తినాలి? 3 కిలోన్నర తినాలి. 3 కిలోన్నర వరకు తినాలి. ఒకవేళ ఎక్కువ తింటే మనకి FCR పోతుంది, పైసలు రావు. ఓకే సరే. ఇప్పుడు మార్కెట్లో చూస్తే చికెన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అవును. అంటే అట్లా రేటు ఎక్కువ ఉన్నప్పుడు రైతుకి ఏమన్నా ఎక్కువ కట్టిస్తారా? ఏం కట్టిస్తామంటారు కానీ ఏమో అంటే మీకు అట్లా ఏమన్నా వచ్చిందా ఎప్పుడైనా? ఎప్పుడు రాలే. దానినే FCR పోతూనే ఉంటుంది. మనం ఎంత ఏం చేసింది FCR పోతూనే ఉంటుంది. పోకుంటేనే పైసలు బాగా వస్తాయి అంటారు. ఓకే ఓకే సరే.